సార్ ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఎలా ఉంది? పాజిటివ్‌లో ఉందా? నెగెటివ్‌లో ఉందా? ఈరోజు వచ్చి నిఫ్టీ వచ్చి 125 పాయింట్స్ మైనస్‌లో ఉంది సార్. 25,200 దగ్గర క్లోజ్ అయింది. ఓకే. మేజర్ రీజన్ వచ్చి ట్రంప్ గారు H-1B వీసా రేట్లు పెంచడం అనేది. సో, దానివల్ల ఐటీ కంపెనీస్ అన్నీ కూడా పెద్ద ఎఫెక్ట్ అయిపోయినాయి. సో, మేజర్ ఐటీ కంపెనీస్ తీసుకుంటే టీసీఎస్ దాదాపు 2% ఫాల్ అయింది 100 పాయింట్స్. అలాగే ఇన్ఫోసిస్ 1500 దగ్గరికి వచ్చింది. పర్సిస్టెంట్ సిస్టమ్ వచ్చి 250 పాయింట్స్ ఫాల్ అయ్యి 50 దగ్గరికి వచ్చింది. సో, ఇవన్నీ కూడా బాగా అలాగే ఓఎఫ్ఎస్ఎస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ 9000 దగ్గర ఉంది. సో, ఎల్టీఎం వచ్చి 5270 పాయింట్స్ ఫాల్ అయింది. సో, మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బాగా టాటా ఎల్ఎక్సీకి వచ్చి 5600 అంటే 115 పాయింట్స్ డౌన్ అయింది. సో, ఇవన్నీ మార్కెట్స్‌లో ఇంపాక్ట్ అయినాయి. అలాగే ఎంఫసిస్ వచ్చి 2850 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 150 పాయింట్స్ డౌన్ అయినాయి. ఇప్పుడు ఐటీ ర్యాలీ రావాల్సింది ఈ సెగ్మెంట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఐటీ ఫాల్ అయ్యి ఇప్పుడే రివైజ్ అవుతుంది. లాస్ట్ 1 వీక్ నుంచే మూవ్‌మెంట్ ఉంది. ఓకే. సో, అప్పుడే ఫస్ట్ ఈయన ఇంపాక్ట్ చేసాడు. సో, దాని ఇంపాక్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగింది కూడా ఇప్పుడు ప్రెజెంట్ 55,280 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో, మార్కెట్స్ అయితే ఇక్కడ సస్టైన్ అవుతున్నాయి. అయితే మన ఇండియన్ మార్కెట్స్ కొంచెం ర్యాలీ స్టార్ట్ అయింది వచ్చాయి. మొన్న జీఎస్టీ డౌన్ అవ్వటం ఇవన్నీ వాళ్ళ జీఎస్టీ రేట్ ఇంపాక్ట్ అవుతుంది. ఈ అలాగే రోజు నుంచి. దాన్ని ఏమైందంటే ఇక ఈ ఐటీ న్యూస్ వచ్చి కొంచెం మార్కెట్‌ని ప్రభావితం చేసింది. సో, డౌన్ అయింది.